కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి అవ్వాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, దేశ రాజకీయాలనే ఒక తాటి మీద నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్న ప్రశ్నలకు మీరేమంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు అంటే పొలిటికల్ సినారియోలో ఒకటి జాగ్రత్తగా గమనించగలిగితే అంటే ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయ్యే దగ్గర ఆయన తాను నియంత్రించుకోగలరు. మీరు అన్నట్టు ప్రధానమంత్రిగా అతను పోర్ట్రేట్ అయ్యాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి అయిన అవకాశం కూడా ఉంది ఆయనకి. ఆ తరుణంలో కనుక ఆయన రాజకీయ సమాధి ఆ రోజుగా కట్టుకున్నట్లు లెక్క. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పార్టీ అతనిది కాదు, తెలుగుదేశం పార్టీని రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నారు. సో ఈ బేస్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా మొదట్లోనే ఆ స్టెప్ తీసుకున్నప్పుడు ఇక్కడ పార్టీలో సెకండ్ స్టింట్ ఆయన లాయలిస్ట్ ఎవరు లేరు. ప్రధానికి లోకేష్ లాంటి వాడు ఉన్నాడు, మాటకి చెప్తున్నా. ఈ తరుణం ఆయనకి ఇప్పుడు వస్తే ఆపర్చునిటీ క్రియేట్ అయినట్టు. ఇక్కడ తన వారసుడు లేదంటే తనకు సంబంధించిన లెగసీ ముందుకు వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ ఉంది ఫ్యామిలీ పరంగా. అక్కడ ఆ హైపోథెటికల్ ఈక్వేషన్ లేదు. ఓకే. రెండోది, అక్కడ కనుక అతను ఎక్స్ప్లోర్ అయ్యి ప్రధానమంత్రి అయితే తాత్కాలిక పీరియడ్, తర్వాత భవిష్యత్తు చాలా కష్టం. అప్పుడున్న కాంగ్రెస్ అతిరథ మహారాజులతో ఎదుర్కోవడం ఉన్న దగ్గర ఈ కూటమి పరంగా ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ అనే నేపథ్యం 150-200 సీట్లు గడిపి తర్వాత కూటమి నేపథ్యం అన్నది ఉండేది కాన్సెప్ట్. అయితే బీజేపీ కూడా ఇప్పుడు చూడండి రీసెంట్ పాస్ట్లో వాళ్ళు ఒరిజినాలిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తర్వాత వాళ్ళకి అలైనెన్స్ పార్టీలతో అలానే గ్రూప్గా ఒక ఎన్డీఏ కూటమి లేదా ఐఎన్డీఏ కూటమి పెడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికల్లా స్టేట్ టెరిటరీలో ఈవెన్ సమైక్య రాష్ట్రంలో తీసుకున్న 42 స్థానాలకు పరిమితం అవ్వాల్సి 42తో దేశం 500 పైచీలకు 550 దగ్గర స్థానాలు ఉన్న పార్లమెంట్ని ఇతను శాసించగలడా అన్నది మొదట్లోనే ఆయన విజన్ ఆయనకి వరకే పరిమితం అవుతుంది. ఓకే. విజన్ 2020 నేను విజనరీ లీడర్ అంటే ఆయన గురించి ఆయన బాగా విజన్ చేసుకోగలడు. నెక్స్ట్ లెవెల్కి టేక్ ఆఫ్ అయ్యే దగ్గర వాట్స్ నెక్స్ట్ ఫ్యూచర్ అన్నది ఆలోచించగలడు. అదే ఆయన విజన్. చాలామంది ఏమవుతారు, అమ్మ ఇంక ప్రధానమంత్రి అయ్యే ఆపర్చునిటీ చంద్రశేఖర్ 11 రోజులు తర్వాత ప్రస్థానం, ఐకే గుజరాల్ సర్టన్ స్టింట్ తర్వాత ప్రస్థానం. మీరు ఎంతమందిని తీసుకోండి ఆ టర్మ్లో. చంద్రశేఖర్ గారే 11 రోజులు ఎంత చేశారు ఆయన. నెక్స్ట్ విపి సింగ్, ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది విపి సింగ్కే కదా, యునైటెడ్ ఫ్రంట్. సో దాని పర్యవసానం రాజకీయ సమాధే నెక్స్ట్. అందుకనే అక్కడ రామారావు గారు ఎక్స్ప్లోర్ కాలేదు. రామారావు గారికి అట్లీస్ట్ చంద్రబాబు గారు లేదా దగ్గుబాటి గారు వీళ్ళు ఉండేవారు, కానీ ఆ ఆపర్చునిటీ ఆయన కూడా తీసుకోలేదు. బికాస్ ద బేస్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. అది రీజనల్ పార్టీలు. ఆయనకి ఏంటి అక్కడ కంపారిటివ్ పాలిటిక్స్లో అవతల ఎంజీ రామచంద్రని, కరుణానిధిని ఇలాంటి వాళ్ళని చూసి తమిళనాడు రాజకీయం మీద పూర్తి అవగాహన ఉన్న తరుణంలో వాళ్ళే ప్రధానమంత్రిగా ఎన్హాన్స్ కాని తరుణంలో నేను ఎట్లా అన్నది ఆయనకైనా నిరోధించుకున్నాడు రామారావు గారు. ద సేమ్ సినారియో చంద్రబాబు గారికి వచ్చేసరికి ఎందుకు కూడా అదే పరిస్థితి. ఒక స్టేట్, ఒక యూపీలో ఎలక్షన్ స్టేట్ అనుకోండి సార్, ఉదాహరణగా ఈ పర్ఫార్మెన్సెస్తో ఇంత 30 years లెగసీలో అక్కడి నుంచి గెలిచే ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఎదగడానికి ఆపర్చునిటీ ఉంది. బికాస్ అది 90 పైచీలకు స్థానాలు. ఇప్పుడు ఎడగొట్టారు. పెద్ద రాష్ట్రం కాబట్టి దేశ రాజకీయాలను శాసించేంత రాష్ట్రం అది. అలాంటి దగ్గర నుంచి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అవడం అవుతుంది. కానీ 40 స్థానాల లోపల రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రికి ఎదుగుదల తాత్కాలిక ఉపశమనం. సో ఆ విషయంలో విజన్ బ్రహ్మాండంగా పనిచేసుకున్న చంద్రబాబు గారు అని చెప్పాలి. ఓకే. కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా వెన్నుపోటు అని చెప్పేసి తన ప్రత్యర్థులు ఇప్పటికీ చెప్తా ఉంటారు. ఆ వెన్నుపోటును చరిత్ర ఎట్లా గుర్తు పెట్టుకుంటుంది? ఆ వెన్నుపోటు అనే పదం ఎట్లా పోవాలి అంటే ఏం చెప్తారు సార్? ఇది వెన్నుపోటు అనే పదం అంటే నేను ఒకటి గుర్తుంచుకోండి, మనకి నన్ను ఎవడో పిల్లికల్లోడ లేకపోతే కేఎస్ ప్రసాద్ అని నన్ను ఎవడో పిలిచివాడు కదా, నేను కాలేజీలోని యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఏదో పేరుతో పిలిచేవారు పెట్టనేంతో. బట్ ఆ ఒరిజినల్ ఐడెంటిటీ అనేది ఎక్కడికి పోదు కదా. ఇప్పుడు రామారావు గారు పెట్టిన పార్టీకి యాక్సెప్టెన్స్ లేకపోతే చంద్రబాబు గారు ఇన్నాళ్ళు సర్వే అవ్వలేదు. టాల్ పర్సనాలిటీ రామారావు గారిని కాదని యువతలు అంతమంది ఎట్లా వచ్చారు. అదేం చిన్న విషయమా? మీరు చరిత్రలో 2 విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఒకటి చిరంజీవి గారిది, ఒకటి ఏంది. చిరంజీవి గారు వెనకాతలో ఉన్న పార్టీలో ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆయన సొంతంగా ఆయన తీసుకెళ్ళి విలీనం చేసేసాడు. ఇక్కడ ఉన్న పార్టీలో ఒక హైపోథెటికల్ ఈక్వేషన్ని అడ్రస్ చేయడానికి ఒక నాయకుడిని పార్టీ తయారు చేసింది. ఓకే. ఆ టైంలో అశోక్ గజపతిరాజు గారికి ఆపర్చునిటీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఆప్షన్ ఉంది, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఆప్షన్ ఉంది. పార్టీ ఇన్ కేస్ అంటే ప్రయారిటైజేషన్లో దగ్గుబాటి గారికి చంద్రబాబు గారికి అవకాశం ఇస్తూ ముందుకెళ్ళమంది. దగ్గుబాటి గారు చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారు, చంద్రబాబు గారికి లీడర్షిప్ అని. ఇన్ కేస్ ఈ 2 కానప్పుడు పార్టీ దగ్గర ఆప్షన్ ఉంది, చంద్రబాబు ఎవరు అశోక్ గజపతి గారి రూపంలో. మీకు అర్థమవుతుందా? సో ఈ ఆప్షన్కి పార్టీ అండ్ ఎంటైర్ క్యాడర్ ప్రిపేర్ అయి ఉన్నప్పుడు మిగిలిన ఎవరు? ఇది లేదనుకోండి, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల భాస్కర్ రావులాగా కనుక మడతెట్టేసాడు అనుకోండి అధికారం కోసం, అప్పుడు చెప్పిన ఆప్షన్స్ వేరు. ఇది చంద్రబాబు గారిది వెన్నుపోట కాదా అన్నది మాత్రం నేనైతే నా దృక్పథం ఇదే ఉంటుంది. కానీ వాళ్ళేమో
పార్టీ పరిరక్షణ పేరుతో ఈ రకమైన కార్యక్రమం చేశామని చెప్పేసి బాలకృష్ణతో ఒక ప్రోగ్రాంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీకు తెలియదా ఆ రోజు ఏం జరిగిందో అన్నట్టు కూడా. అదే కదండి ఇప్పుడు నేను చెప్తుంది. రామారావు గారికి ఆయన యొక్క లీడర్షిప్ పార్టీ అనేది ఆయన ఒక్క నిర్ణయంతో పాటు మిగిలిన సమైక్య కుటుంబం అంతా ఆయన వెనకాతలు ఉందనుకోండి. అదేలే. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ. అప్పుడు మీరు నేను ఎవరు అల్లులు కొంప ముంచారని మీరు అన్నట్టు వెన్నుపోటని మాట్లాడొచ్చు. కానీ ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఇటే ఉంది కదా. అవునవును. ఎంటైర్ ఫ్యామిలీ స్టూడ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. అది జాగ్రత్తగా గమని ఆ సెన్సిటివిటీ లైన్ అది వెన్నుపోటానో కాదో అన్నది ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ ఇందులో నిగూఢంగా ఉన్నది ఏంటంటే తనతో పాటు తన కుటుంబం రామారావు గారికి ఎప్పుడైతే లేదు అదర్ దాన్ లక్ష్మీపార్వతి. అసలు లక్ష్మీపార్వతి విషయంలోనే వీళ్ళందరికీ ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో ఎంటైర్ పార్టీ అండ్ ఫ్యామిలీ వీఆర్ నాట్ విత్ యూ అని రామారావు గారికి చెప్పారు. అప్పుడు ఇందులో వెన్నుపోటు ఎవరిది? ఒకవేళ పార్టీ తీసుకోకపోయి ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే అవకాశము లేకపోలేదంటారా? బహుశా నాయకత్వాన్ని యాక్సెప్టెన్స్ మీదే పార్టీ ఎప్పుడైనా ముందుకెళ్తుంది. ఉదాహరణకి ఆ క్రైసిస్లో రామారావు గారిని కాదని లక్ష్మీపార్వతి అనుకున్నాం, లేదా లక్ష్మీపార్వతి కాదనుకుని రామారావు గారే ముందుకెళ్ళారు అనుకుందాం. కానీ నాయకుడిగా రామారావు గారిని పార్టీ అంతా యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది. కాకపోతే ఎవరేం చేయగలుగుతారు? నాయకుడిని యాక్సెప్ట్ చేయకపోతే క్యాడర్ ఇది. ఉదాహరణకి చంద్రబాబు గారు అదే రామారావు గారికి అంత అన్యాయం చేస్తారు, మీరు వెన్నుపోటే పొడిచారు అనుకుని క్యాడర్ కనుక అనుకుని ఉంటే నెక్స్ట్ టైం రామారావు గారి పక్క వెళ్ళిపోయిందును, లేదా లక్ష్మీపార్వతి పక్క వెళ్ళిపోయిందును, లేదంటే వీళ్ళందరూ మహారాష్ట్రలో షిండే టైప్లో వేరే పార్టీ తెలుగుదేశం మేము తీసుకుందాం అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలోనో, లేకపోతే దేవేంద్ర గౌడ్ గారి నాయకత్వం, లేకపోతే కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో ఆ ప్రయత్నం అయితే ఈరోజు దాకా జరగలే కదా. జరగలేదు. అంచేత దీన్ని మనం ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తాం ఉన్నది మనమే సమాధానం చెప్పాలి. బాబు గారు ఉన్నారు కాబట్టి జరగలేదు. అక్కడ రామారావు గారు ఉన్నప్పుడు జరగలేదు. బాబు గారు అంతకన్నా ఏమైనా తీసుమార్కానా? బాబు గారు ఎన్టీఆర్ మీదనే పోటీ చేశారు కదా సార్. మాకు పోటీ సీట్ ఇస్తే మా మామ మీదనే పోటీ చేస్తానని చెప్పిన అంటాం వేరు జరిగిందా? ఇప్పుడు మీకు సార్ ఒకటి గుర్తు, నేను లేస్తే మనిషిని కాదు, నేను ఎదురు పడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటుంటాడు అంటాను అరుపులు కేకలు. నిజంగా చూస్తే ఒరిజినాలిటీ ఏముంది? ఇదే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ సుగాల ప్రీతి విషయంలో ఒరిజినల్ ఏంటి బయటికి తీస్తే దమ్మిడికి పనికిరాదని పక్క తీసి పడేశారు. వాళ్ళ రాష్ట్రం అంతా అదే చర్చించుకుంటుంది. చెప్పిన మాటలకి చేతలకి పొంతం లేదని. సేమ్ సినారియో.